గతంలో రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళని మేము ప్రోత్సహించము. కేసీఆర్ ఇంటి పైన వాళ్ళని కాకి, మా ఇంటి పైన వాళ్తే నేను కాల్చేస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ 12 పార్టీలో మంది. చేరిండ్రు. దీనిపైన ఏం ఇగో చెప్తారు? రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఆ! పిచ్చోని లెక్క రాయి లెక్క ఉంటది. ఒక సైకో లెక్క ఉంటది. తర్వాత తుగ్లక్ సీఎం అన్న పాలన అతను లెక్క ఉంటది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎందుకంటే అంత ఆయన ఆనందించారు. ఎందుకు అంటే ఆ! ఆయన చేసే ఇచ్చిన హామీలకు తర్వాత నెరవేర్చిన విధంగా పొంతనే ఉండదు. హ్మ్. మాట్లాడే మాటలకు పొంతన ఉండదు. అట్లా అన్నాడా? ఇంక అట్లా కాదు. మొత్తం ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి. హ్మ్. నేనే ముందు రాయేస్తా. మొత్తం కడియం శ్రీహరి పైన ఏసిందా ఇప్పుడు? కడియం శ్రీహరికి ఆ! వజ్రాలు, వైడూర్యాలు ఏస్తాడేమో తెలవదు గానీ, అవి కూడా రాళ్ళకి సంబంధించినయి గదా! హ్మ్. అలాంటి రాళ్ళేస్తుండో ఏందో తెలవదు గానీ, 100,00,00,000 అయితే హ్మ్. కడియం శ్రీహరికి ఇచ్చి ఆయనను కొనుక్కోవడం జరిగింది. హ్మ్. 12 మందిని పార్టీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కుడిదిలో పడ్డ ఎలక లెక్కున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్‌గా, వ్యవసాయ శాఖ హ్మ్. మంత్రిగా ఎంత హుందాతనంగా ఉండే మనిషి హ్మ్. అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీకి పోయి కుక్కిన పేను లెక్క ఎక్కడో హ్మ్. మూలకుండే పరిస్థితి. హ్మ్. కడియం శ్రీహరి కుడిదిలో పడ్డ ఎలుక లెక్క ఎక్కడో వెనుక కూర్చుండే పరిస్థితి. హ్మ్. ఎక్కడ కూడా గంభీరంగా మాట్లాడలేని పరిస్థితి. హ్మ్. కానీ మోరల్‌గా దెబ్బతిన్నట్టే కదా! హ్మ్. మోరల్‌గా దెబ్బతిన్నారు. ఇప్పటికి మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 4 రాష్ట్రాలలో యాంటీ డిఫెక్షన్ లా హ్మ్. అమలయ్యి వాళ్ళను పార్టీ నుండి ఎమ్మెల్యే పోటీ పదవి. చేయకుండా 6 సంవత్సరాలు బహిష్కరణ వేటు. హ్మ్. దాంతో పాటు ఇంకా హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వొద్దని చెప్పేసి హ్మ్. అసెంబ్లీలో తీర్మానం చేసే పరిస్థితి. హ్మ్. ఆహ్, అంటే ఈ రాజ్యాంగంలో ఈ పొందుపరిచింది రాజీవ్ గాంధీ 1985లో ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చిండు. హ్మ్. మేము కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించని మేనిఫెస్టోలో రాహుల్ రాహుల్ గాంధీ గారు గాంధీ పెట్టారు. చెప్పడం మళ్ళీ జరిగింది. ఇక్కడ ఈయన హ్మ్. రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే వాళ్ళకి హ్మ్. ఎట్లా గెలుస్తామని ఆశ లేదు. హ్మ్. ఎట్లా మళ్ళీ కేసీఆర్ మా వాళ్ళందరినీ కేసీఆర్ గుంజుకుంటాడని భయానికి చెప్పులతో కొట్టండి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్స్తాడా? అంటే కాదు. ఆ! అప్పుడు ఆయన ఊహించుకున్నది అట్లా. అంటే హ్మ్. కేసీఆర్ వెరీ సిస్టమాటిక్‌గా హ్మ్. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని 2/3 మెజారిటీ ర వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం గనుక వాళ్ళొక యూనిట్‌గా ఏర్పడి, వాళ్ళు పార్టీలో విలీనం చేసినట్టు హ్మ్. స్పీకర్‌కో లెటర్ ఇచ్చేసిండ్రు. ఎవరో కేసీఆర్ పోయి దండేసుడో, హరీష్ రావు పోయి దండేసుడో, కేటీఆర్ పోయి దండేసుడో, కవితక్క పోయి దండేసి తీసుకురాలే ఎవరిని. హ్మ్. వాళ్ళంతట వాళ్ళే ఒక టీమ్‌గా తయారైపోయి, మా నియోజకవర్గ అభివృద్ధి కోసము మేము టీమ్‌గా ఉన్నాము. మేమందరం కూడా అధికార పార్టీలో విలీనం అయితున్నాం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న హ్మ్. ఆర్టికల్ ప్రకారం వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. అంతకుముందు ఆహ్, టీడీపీ‌వోళ్ళు అట్లే జాయిన్ అయ్యిండ్రు. మొన్న రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే అయ్యిండ్రు. హ్మ్. 18 మంది వెళ్తే 13 మందిలో ఐదుగురు మిగిలిండ్రు. అక్కడ 13 మందిలో 2/3 బయటకొచ్చిండ్రు. హ్మ్. లోపలికి పోయినారు. సో, అట్లా వీళ్ళట్లా కాకుండా ఒక్కొక్కరిని ఇంటికి పోయి బతిలాడి, హ్మ్. కండువేసి, బామాలి, వాళ్ళకి వరాలిచ్చి, మూటలు ముల్లలు పంపించి ఎందుకంటే ఈయనకి భయం పుచ్చుకున్నది. ఎక్కడ హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కూలగొడతారేమో అనే అంటే భయంతోటి వాళ్ళే అనుకుంటుళ్ళు. వాళ్ళకి వాళ్ళే హ్మ్. అనుకున్నారు. అంటే మీరేదైతే ఇందాక అన్నారు గదా! కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తీసుకొచ్చిన అయితే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకు 6 సంవత్సరాల వరకు పోటీ చేసే అవకాశమే లేదు. ఇతరితర పింఛన్లు రావని మీరన్నారా? ఇన్‌కేస్ తెలంగాణలో ఆహ్, ఆ యాక్ట్ ఇక్కడ అమలైతే మొదటి స్థానంలో ఉండేదెవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముగ్గురు మీద ఇప్పటికే హైకోర్టులో హ్మ్. కేసేయడం జరిగింది. హ్మ్. ఒకటి వెంకట్రావు, తెల్లాక వెంకట్రావు మన భద్రాచలం, ఇక్కడ నాగేందర్, హ్మ్. దానం నాగేందర్, కడియం శ్రీహరి కడి హ్మ్. వీళ్ళ ముగ్గురు మీద ముందు స్పీకర్ దగ్గర పోయి కంప్లెయింట్ ఇయ్యడం, ఆయన పట్టించుకోకపోవడం, హ్మ్. హైకోర్టులో కేసేయడం, ముందుగాల సింగిల్ బెంచ్ ఒక తీర్పిచ్చింది. హ్మ్. నెల రోజులలో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే హ్మ్. సుమోటోగా తీసుకొని మేము కోర్టు నిర్ణయం తీసుకుంటదంటే, హ్మ్. మళ్ళీ సెక్రటరీ ద్వారా మళ్ళీ డివిజనల్ బెంచ్‌కి పోవడం జరిగింది. హ్మ్. డివిజనల్ బెంచ్ ఏమన్నదంటే ఇట్లా ఫిక్స్‌డ్ టైం కాకుండా వారి విస్తృత అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్‌కి నిర్ణీత సమయంలో వారి మీద చర్య తీసుకోగలరు అని చెప్పేసి హ్మ్. జడ్జిమెంట్ వచ్చింది. సో, ఇంకా ఇక్కడ చర్య తీసుకునేటట్టు ఎట్లా స్పీకర్ లేడు. ఎందుకంటే అందరికి తెలుసు రేవంత్ అధికార రెడ్డి పార్టీ. చేతిలో కీలుబొమ్మ లెక్కనే స్పీకర్ ఉన్నట్టు మనకు కనబడుతున్నది. ఆయన హ్మ్. నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. రాజ్యాంగానికి కట్టుబడి ఉండట్లేదు. హ్మ్. వాళ్ళ అధినాయకునికే కట్టుబడి ఉంటాడు. హ్మ్. మాకు ఇక నెక్స్ట్ ఏమున్నది ఆప్షను సుప్రీంకోర్టుకు పోయే నష్టం. అంటే నిన్న మొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌తోని మాట్లాడడం జరిగింది. సో, సంక్రాంతి తర్వాత పిటిషన్ ఎయడం జరుగుతది. వాదోపవాదనలు జరిగిన తర్వాత అల్టిమేట్‌లీ హ్మ్. సుప్రీంకోర్ట్. ఇక అంతకంటే మనం హ్మ్. పైకి పోయేది ఉండదు కాబట్టి, గతంలో మనకు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి, దాన్ని బట్టి 6 నెలల్లో హ్మ్. 600 అయిన ఇంకా మొన్న జార్ఖండ్ తోటి 45 అంటే జనరల్ ఎలక్షన్‌లతోటి బై ఎలక్షన్‌లు కూడా జరుగుతుంటాయి. అవును. చనిపోయినోళ్ళు కావచ్చు, రాజీనామా చేసినోళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల.
సో మొన్ననే 45 ఎలక్షన్లు అయినాయి, మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు జరగాలి డేట్. అంటే ఇవన్నీ కలిపొస్తే 100% 600 అయినా అది 6 నెలలు కానీ 8 నెలలు కానీ తప్పకుండా స్టేషన్ గన్పూర్, భద్రాచలం, ఇక్కడ ఖైరతాబాద్, ఈ 3 మాత్రం మొదటి లైన్లో ఎలక్షన్లు వస్తాయి. తర్వాత దాన్ని బట్టి ఆ జడ్జిమెంట్ని బట్టి మిగతా 9 మంది మీద కూడా వేటు పడడానికి. అంటే ఈ విషయంలో పార్టీ కన్నా ఎక్కువ రాజయ్యనే కీలకంగా పనిచేస్తుండు. అంటే అటు వేటు పడితే నేను మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు అనే విషయంలో అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే నాది ఒకవేళ అది నాది కాకపోతే అది నాకు రాదు, ఒకవేళ అది నాదే అయి ఉంటే ఎవరు కూడా తీసుకోలేరు. ఇది సెంటిమెంట్గా మాట్లాడదు. ఎందుకంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అక్కడి నుండే నేను 3 సార్లు గెలిచి మళ్ళీ ఆయనకు ఓన్లీ బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అండి ఇవాళ కడిగిస్తారు. ఇవాళ గణపురంలో అటు కాంగ్రెస్లకు ఇటు బీఆర్ఎస్లో ఇద్దరు దూరం అయ్యారు. అంటే పార్టీ పరంగా చూస్తే ఇక కాంగ్రెస్ పరంగా చూస్తే కాంగ్రెస్ కూడా ప్రజలకు వ్యతిరేకంగానే ఉన్నది. సో వేరే దగ్గర 1 వెపన్ ఉంటే ఇక్కడ 2 వెపన్స్, 2 ఎడ్జ్డ్ వెపన్ లాగా గణపూర్లో ఇటు కడియం శ్రేయర్ మీద వ్యతిరేకము, తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకం. ఇప్పుడు ఉదాహరణ తెల్లాకల వెంకట్రావు ఉన్నాడు, ఆయన ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడు, కుక్కిన పేరు లేకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎమ్మెల్యే చేసుకుంటారు. అట్లాగే ఈవెన్ నాగేందర్ కూడా కొంతవరకు. ఈ కడియం శ్రేయర్ మొత్తము చెప్పినా ఎంత కుమ్మరిపూర్ పల్సనర్ బ్రజ్ ఏమున్నా సరే రాజకీయంగా ఏమైనా సరే డైరెక్ట్ అటాక్. ఇన్ని రోజులు మామూలుగా ఉన్నాం, ఆయనే కదా నలుగురిని ఎక్కడైతే తిన్నాడో అక్కడనే ఎత్తేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కవిత దగ్గర మొన్న ఎలక్షన్లో కూడా 2023 ఎలక్షన్లు కూడా డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కవిత దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నాడు. తర్వాత కేటీఆర్ ఇచ్చిండు, అందరు కూడా డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని మీద తిట్టడం అంటే నువ్వు ఎంత అవకాశవాదంగా ఉన్నావు. సో కాబట్టి ఆయన అది మాట్లాడింది కాబట్టి తప్పకుండా అక్కడ బాధ్యుని నేనే కదా, బీఆర్ఎస్ బాధ్యుని, నేను తప్పకుండా ఫోర్స్ టు టాక్, నేను తప్పకుండా మాట్లాడాలి. బికాజ్ ఆయన గురించి ఎక్కువ నాకే తెలుసు కదా. సో డెఫినెట్గా అప్పర్ హ్యాండ్ నేనే ఉంటాను. నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. ఆయనది మీరు అన్నట్టు ఆయన పర్వతగిరి, నేను గణపురం నడి గడ్డన పర్వతగిరికి పంపిస్తారా 100%. అంటే అది ఫిజికల్ పోతాడా పోడా తర్వాత విషయంలో ఓడగొడితే ఇక పోయినట్టే లెక్క. మళ్ళీ వయసు చూస్తే నేనేమో 63, 64 ఉన్నా, ఆయన 74 దగ్గర ఉన్నాడు, 10 ఏళ్ళ గ్యాప్ ఉన్నది. తర్వాత నేను స్థానికేతరుడు. అదేవిధంగా నేను వరుసగా 4 సార్లు గెలిచిన, ఆయన వరుసగా 4 సార్లు గెలిచి, ఆయనకంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, తర్వాత ముఖ్యమంత్రి అయినా. నేనేమో ప్రజానాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడిని, నేను ప్రజా వైద్యుని, ఆయన ఏం కాదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా విద్యాపరంగా నా కొడుకులు కోడళ్ళు డాక్టర్లు. నా చిన్న కొడుకు ఇస్ ప్లాస్టిక్ సర్జన్, స్టేట్ ర్యాంక్ హోల్డర్. ఫస్ట్ జనరల్ సీట్లో 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు ఇస్తే మొదటి జాబ్ నా కొడుకు వచ్చింది హైయెస్ట్ మార్క్స్ తోటి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ సచ్ ఏ వే ఐ ఎలివేటెడ్. దేవుడి దయ వల్ల గొప్పగా చదువులో కుటుంబం అంతా ఎదిగింది. సామాజికంగా డాక్టర్ వైద్యం ప్రజలకు చాలా దగ్గర ఉంటుంది, ప్రజా వైద్యుడిగా పేరు ఉన్నది. కాబట్టి గెలిపోవటంలో ఉండొచ్చు, టికెట్ వచ్చి రాకపోవచ్చు. నేను టికెట్ వచ్చి ఓడిపోలే. టికెట్ కేసీఆర్ గారు ఒబీడియంట్గా రాజయితమని ఎట్లా చెప్పినట్టుంటే నాకు టికెట్ ఇవ్వలేదు, ఆయనకు టికెట్ ఇచ్చిండు, ఆయన దాన్ని దక్కించుకోలేదు. అని ఒక ప్రశ్న అన్న, కడియం శ్రీఆర్ అవకాశవాది అని పదే చెప్తున్నారు కదా, మీకు టికెట్ ఏదైతే కేసీఆర్ టికెట్ ఇవ్వనప్పుడు February 3 రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ April 14 రోజు మళ్ళీ రావడం మీరు కాదంటారు అవకాశవాది? మీరు ఒకసారి మంచిగా అర్థం చేసుకోవాలా. సో కేసీఆర్ గారు ఇచ్చిన హామీ రైతు బంధు సమితి ప్రభుత్వ పోగానే రైతు సమస్య చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అంటే ప్రభుత్వం రాలేదు, ఎమ్మెల్సీ పోయింది. తర్వాత ఎంపీగా నన్ను మించిన అభ్యర్థి వరంగల్ ఉండడు. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత, ఎందుకంటే ఎక్స్ డిప్యూటీ సీఎం 4 times ఎమ్మెల్యే ఇస్ గోయింగ్ టు కంటెస్ట్ ఫర్ ఎంపీ అన్నప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఎలివేషన్ అది అట్లుండే. కానీ కడియం శ్రేయర్ చేసిన బ్లాక్మెయిల్ తోటి నేను కాంగ్రెస్ పోతానని ఆయన పోయిందనుకో, ఆ బ్లాక్మెయిల్ తోటి భయపడి మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చినప్పుడు సొంత తండ్రి కొడుకులు కూడా ఒకసారి తండ్రి మీద కొడుకు అడుగుతాడు, ఒకసారి కొడుకు మీద తండ్రి అడుగుతాడు. చెప్పేది అయితే నేను అలిగాను ఓన్లీ సింగిల్ సెంటెన్స్లో. నా వ్యక్తిగత కారణం వల్ల పార్టీకి రాజీనామా చేస్తాను, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నేను పోయి తెలంగాణ భవన్ పోలే, ఎక్కడ పోలే, ఏం చేయలేదు, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే రాజకీయంగా రాజీనామా చేస్తున్నానో, ఒక ఎలివేటెడ్ పర్సన్, ఎక్స్ డిప్యూటీ సీఎం, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఎస్పీ వాళ్ళు కానీ అనేక మంది రావడం జరిగింది. వీటన్నిటికంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఎందుకు అంటే, నేను 15 ఏళ్ళు అండ్ల పనిచేసిన, అందులోనే ఎమ్మెల్యే అయినా,
అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఇగో ఇది ఇవాళ ఇట్లా కట్టుకున్నానంటే ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ ఇప్పటి వరకు కూడా. ఆ డ్రెస్ స్టైల్ కూడా. అది కారణం, అది దాని తప్పేం లేదు. అందులోకెళ్ళి ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ కేమ్ టు టిఆర్ఎస్ పార్టీ, అంతే కదా. సో ఆ క్రమంలో పరిచయాలు వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ నా సమకాలికులు. ఆ రకంగా చూస్తే వాళ్ళు చేయని ధైర్యాన్ని ఆ రోజు నేనే చేసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే. రాజయ్య నువ్వు నిజమైన మొగోడివి తెలంగాణ మొత్తం, మేము చేయని ధైర్యం నువ్వు చేసినావు అని చెప్పేసి గిఫ్ట్గా 13,000 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు 2013లో గన్పూర్కి ఇచ్చాడు. నా జీవితంలో మర్చిపోలేదు సార్. ఓన్లీ బికాజ్ నేను రాజీనామా చేసినందుకు గిఫ్ట్గా, ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, నేను అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే 2013లో. అంటే ఎందుకు ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే స్థాయిలో నా యాటిట్యూడ్. ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు ఎన్నడూ కూడా విమర్శించలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాదే, బీజేపీ వాళ్ళు నన్ను ఎన్నడూ విమర్శించారు. ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఉంటాను, అందరితో ఆత్మీయతను పంచుతాను. ఓన్లీ మీరు అన్నట్టు ఓన్లీ కడెంసర్ వర్సెస్ రాజే ఇది మాత్రం నడుస్తుంది. ఈ దాదాపు 8-9 ఏళ్ళు రెండు కత్తులు ఒకే పాటలు ఎట్లున్నాయన్న మరి ఉండలేదు కదా. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనకు ప్రోటోకాల్ లేదు. నాకు ఎమ్మెల్సీ ఉన్నది గన్పూర్, నేనే ఏళ్ళనే కదా. అందుకనే గన్పూర్ 12 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడ్డ, రాశి మీద వచ్చి కూర్చుండడం వల్లనే కదా ఎన్ని కష్టం. అంటే రెండు కత్తులు ఎటు పోయినా గుచ్చుకోవడం అంతే, తప్పదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మంచిగా ఆలోచించి ఆయనను ఎంపీగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. ఆయనను ఆ రకం కాపాడుకున్నాడు, నామినేటెడ్ పోస్ట్ లెక్క. నేనేమో ఎలక్టెడ్ పోస్టులకు పంపించుండు. ఎప్పుడైతే ఆయన బ్లాక్ మెయిల్ చేసిండో, పోనీ మా రాజయ్యకి ఒకసారి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేద్దామని అనుకొని ఆయనకి ఎమ్మెల్యే అయితే ఆయన దక్కించుకోలేదు. బిడ్డ కాశపడ్డాడు, రాజ్యం అయిపోయాడు. ఆయనకు అధికారం లేకపోతే ఉండలేడు కాబట్టి కాంగ్రెస్లోకి పోయాడు.